హాయ్ అండి అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండ్ వెల్కమ్ టు నరియప్పు 143. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే తొలి ఏకాదశి పూజా విధానం అంతా ఈరోజు ఈ వ్లాగ్ అనమాట. సో లేట్ చేయకుండా ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు అయితే ముందుగానే అన్నీ లేచిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసుకొని మంచిగా ముగ్గులన్నీ పెట్టేసుకొని పూజా విధానం అయితే పూర్తి చేసేసుకున్నానండి ఈరోజు. సో విశేషాల సమాహారంగా భావించే ఆషాఢంలో అన్ని పండుగలే కదా. ముఖ్యంగా ఆషాఢంలో శుద్ధ ఏకాదశి నుంచి తెలుగువారి పండుగలు అనేవి మొదలవుతాయి. అందుకే తొలి ఏకాదశితో పండుగలు తీసుకొస్తాయని ఒక సామెత కూడా ఉంది మనకి. అంటే ఇక్కడ నుంచి వరుసగా అన్ని పండుగలే వస్తూనే ఉంటాయి. ఈరోజు ఇంకో స్పెషల్ ఏంటి అంటే ఈరోజు మనం అందరం పేలాల పిండి అయితే తింటాం కదా అండి. సో అదే అన్నమాట ఇది. ఇక్కడ మాకు పేలాల పిండి డైరెక్ట్ పిండి ప్యాకెట్ దొరికింది, విడిగా కూడా దొరికినాయి అనమాట. సో నేను ఏది కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి మా హస్బెండ్ అయితే రెండు తీసుకొచ్చారనమాట. విశేషాల సమాహారంగా భావించే ఆషాఢంలో అన్ని పండుగలే. ముఖ్యంగా మన ఆషాఢంలో శుద్ధ ఏకాదశి నుంచి తెలుగువారి పండుగలన్నీ స్టార్ట్ అవుతాయి కదా అండి. అందుకే తొలి ఏకాదశితో పండుగలను తీసుకొస్తుంది అని చెప్పి మనకు ఒక సామెత కూడా ఉంది. అంటే ఇక్కడ నుంచి అన్ని వరుసగా పండుగలు వస్తూనే ఉంటాయి అన్నమాట. మనకు 1 ఇయర్లో అంటే ఒక ఏడాదిలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. అందులో ఆషాఢ శుద్ధ ఏకాదశిని మనం తొలి ఏకాదశి అని అంటాం కదా అండి. దీనినే పేలాల పండుగ అని కూడా అంటాము. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తారు. అందుకే దీనిని శయన ఏకాదశి అని కూడా అంటాం మనం. తొలి ఏకాదశి నుంచి దక్షిణాయన పుణ్యకాలం అయితే ప్రారంభమవుతుందండి. దేవతలకు రాత్రి సమయం అని భావించే ఈ కాలంలో వచ్చే తొలి ఏకాదశి రోజు శయనించిన శ్రీ మహావిష్ణువు తిరిగి మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగనిద్ర నుంచి మేలుకుంటారని చెప్పేసి మన స్కాంద పురాణం ద్వారా తెలుస్తుందండి. ఇప్పుడు మనం దక్షిణాయన పుణ్యకాలం అంటే ఏంటో తెలుసుకుందామండి. మకర సంక్రాంతి నుంచి 4 నెలల పాటు కొనసాగిన ఉత్తరాయణం పూర్తయి ఇక్కడ నుంచి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిక్కు వైపుకు ప్రయాణం సాగిస్తారు. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు పర్వదినాలు ఎక్కువగా వస్తాయి కాబట్టి వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి. కాబట్టి ఈ కాలంలో మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు పూజలు ఆచరించాలని నిర్దేశించారు. ఉపవాసాలు పూజలు పేరిట పాటించే నియమాలలో గొప్ప ఆరోగ్య సూత్రాలు కూడా కలిగి ఉన్నాయని చెప్పి మనందరికీ తెలుసండి. ఇంకా తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఎలా పూజించాలి? ఇంట్లో మన పూజ పూర్తయిన తర్వాత మనకి దగ్గరలో ఉన్న విష్ణు ఆలయాన్ని దర్శనం చేసుకోవాలి. సాయంత్రం వేళ విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటే చాలా మంచిదండి. రాత్రంతా భగవన్ నామస్మరణ చేస్తూ భాగవత కథలు చదువుకుంటూ జాగారం అయితే చేయాలండి. అనంతరం మరుసటి దినం అంటే ద్వాదశి గడియలు ప్రవేశించగానే వీలైతే ఒక సద్బ్రాహ్మణునికి భోజనం పెట్టి ఉపవాస దీక్ష విరమణ చేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల సంపూర్ణ ఏకాదశి వ్రతం చేసిన ఫలం వస్తుంది. విష్ణుమూర్తి అనుగ్రహం కూడా సంపూర్ణంగా అయితే లభిస్తుంది. ఇంకా పేలాల పిండి సంగతికి వస్తే ఇక తొలి ఏకాదశి రోజున మరొక విశేషం ఏమిటి అంటే ఈరోజు మన పేలాల పిండిని తప్పక తినాలని అంటారు. పేలాలు మన పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవండి. అందువల్ల ఈరోజు మన పితృదేవతలను గుర్తు చేసుకోవడం మన బాధ్యత. అలాగే ఆరోగ్యపరంగా బయట టెంపరేచర్కి అనుగుణంగా మన శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే ఈ కాలంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువల్ల ఈ రోజున దేవాలయాల్లోనూ ఇళ్ల వద్ద పేలాల పిండిని ప్రసాదంగా ఉంచుతారనమాట. ఇంకా పేలాల పిండి విషయానికి వస్తే వేయించిన పేలాలు బెల్లం నెయ్యి యాలకులు శొంఠి కలిపి రోట్లో దంచి తయారు చేసేదే పేలాల పిండి. వర్షాకాలం ఆరంభంలో వచ్చే తొలి ఏకాదశి పండుగ రోజున పితృదేవతల పేరుతో పేలాల పిండిని తినడం వల్ల మనకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుందండి బాడీలో. ఇంకా ఈరోజు మనం పొద్దున్నే లేచి తలారా స్నానం చేసి శ్రీ లక్ష్మీనారాయణులను భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఉండగలిగిన వారు రోజంతా ఉపవాసం ఉంటే మంచిదండి. ఆరోగ్యరీత్యా సరిపడలేదు అనుకున్న వాళ్ళు కొంచెం ఫ్రూట్స్ అయినా తిని ఉండొచ్చు అనమాట. అలాగే మా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని గంధం కుంకుమలతో కలిపి లక్ష్మీనారాయణ విగ్రహాన్ని అలంకరించుకోవాలి. ఆవు నెయ్యితో దీపారాధన చేసి పసుపు రంగు పువ్వులతో తులసి దళాలతో అక్షింతలతో శ్రీమన్నారాయణను పూజించాలి. ఇంకా నైవేద్యం కింద పులిహోర చక్కెర పొంగలి కొబ్బరికాయ అరటిపండ్లు వంటివి నైవేద్యంగా సమర్పించాలి.
సో నేనైతే ఈ విధంగా ఈరోజు తొలి ఏకాదశి పూజ అయితే ఈ విధంగా జరుపుకున్నానండి. మీరందరూ కూడా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకైతే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫైనల్గా సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు ఇలానే సపోర్ట్ ఇస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో ఇంకా మీ ముందుకైతే వస్తాను. సో బాయ్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ నమః.